కేఏ పాల్ ఏం చేసినా ఏం మాట్లాడినా సెన్సేషనే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి సంబంధం ఏంటని ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న కేఏ పాల్ ఇప్పుడు అల్లు అర్జున్ తప్పుపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పై కేఏ పాల్ ఏమన్నారు, ఇప్పుడేమన్నారు ఓసారి చూద్దాం. పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి దయచేసి. రేవతి తండ్రి, రేవంతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. 3 మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు. 1000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్ ఇది. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి?